ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, 25వ తేదీ 9వ నెల 25వ వచనంలో ఎందిన ఆహారంలో తిరుగా మనమందరం ఈ విధముగా కూడి ఆ దేవదేవుని మహోన్నతమైన పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవదేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు. ప్రియులారా, బాగున్నారా? ఏకోజాము అనుభవంలోకి వచ్చారు అనుకుంటాను. చాలామంది ప్రార్థిస్తూ ఉన్నారు. చాలామంది ఏకోజామునే దేవదేవుని ముఖ దర్శనం చేస్తూ ఉన్నారు. ఇంకా రావాల్సిన వారి కోసమే నా విన్నపం. 1-2 అధ్యాయాలైనా దేవుని గ్రంథం చదివారా? కొంతసేపు అయినా, అనగా కనీసం ఒక అర్ధగంటతో ప్రారంభిస్తే ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు దానిని గంటల సమయానికి కొనసాగిస్తాడు. అసలు ప్రారంభమే చాలా ముఖ్యం. సాతాను ప్రార్థన అంటేనే వాడికి భయం. సాతానికి యేసయ్యతో మనం మాట్లాడుతున్నాం అంటేనే వాడికి భయం, ఏం చెప్తారో నా మీద అని. అంతే కదా? ఎలాంటి పరిస్థితుల్లో యేసయ్యతో మనం మాట్లాడకుండా మనకు అడ్డంకులు కల్పించడమే వాడి ఉద్దేశం. మనకు అడ్డంకులు కల్పించడమే వాడి ఉద్దేశం ప్రియులారా. కావున ప్రార్థన అంటేనే చాలా అభ్యంతరాలు వస్తూ ఉంటాయి. స్టార్ట్ చేయలేకపోతూ ఉంటావు. నీకేమో ఆశ ఉంటుంది, నువ్వేమో ప్రార్థించాలి అనుకుంటావు, కానీ సాతానుగాడు కలిగించే ఆటంకాలకి నువ్వు లోబడిపోతా ఉన్నావు. దాన్ని గెలువు, విజయం సాధించవు. ఎక్కువజాము ప్రార్థన విశ్వాస జీవితానికి ఓ మంచి టానిక్ లాంటిది. ఇమ్మీడియట్గా నీకు శక్తి వస్తుంది, ఆత్మీయ శక్తి. ఆ దినమంతా క్షేమకరంగా నీవు ప్రార్థించదే నీ కుటుంబ సభ్యులు ఆ దినమంతా ప్రభు కంచె వేస్తాడు. ఆయన కాపుదల్లో నీ కుటుంబం ఉంటుంది. అది దేవస్థుతులు మన కుటుంబంలో వెలువడుతూ ఉంటే సాతానుగాడు పారిపోతాడు. మన గృహం చుట్టూ కంచె వేయబడి. కావున చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన ఎక్కువజాము ప్రార్థన అనుభవం. ఈ అనుభవంలోకి మీరందరూ రావాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక ధారావాహిక, ఆత్మీయ ధారావాహిక ఈ సంవత్సర ప్రారంభం నుండి మనం ధ్యానం చేసుకుంటూ దానిలో పరంపరగా ఈ 1వ అధ్యాయం 10వ వచనానికి మనం వచ్చాం. ఈ 1వ అధ్యాయం 10వ వచనంలో ఆభరణముల చేత నీ చెక్కిళ్ళను, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నది. ఇక్కడ హారముల చేత నీ చెక్కిళ్ళు, దానికి సంబంధించిన ఆభరణాలు, ఆత్మీయ ఆభరణాల గురించి మనము ధ్యానం చేసుకుంటున్నప్పుడు యెషయా గారు చెప్తారు 61:10లో. నిన్న కూడా మనం చదువుకున్నాం. శృంగారమైన పాగా ధరించిన పెండ్లి కుమారుడు వలె, ఆభరణములతో అలంకరించిన పెండ్లి కుమార్తె రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు. నిన్న శృంగారమైన పాగా ధరించిన పెండ్లి కుమారుని వలె రక్షణ వస్త్రము అనే అంశాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకున్నాం. ఇది కంటిన్యూషన్గా ధ్యానం చేసుకుంటూనే పోవాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రక్షణకు చాలా ప్రాముఖ్యత ఉంది ప్రియులారా. అసలు రక్షింపబడకపోతే యేసయ్యని రక్షింపబడ్డం అంటే ప్రభువుని తెలుసుకోవడమే.
యేసయ్యను తెలుసుకోకపోతే ఈ జీవ మార్గంలోనికి మనం రాలేం కదా. అనేక మంది ఈ దినము జ్ఞానులైన వారు, గనులైన వారు, లోకంలో సంపన్నులైన వారు, లోకాన్ని ఏలేవారు, వారెవరికి ఈ మార్గం కనబడడం లేదు. అయితే నీకే ఎందుకు కనబడింది? నువ్వే ఎందుకు కనుగొన్నావు? నువ్వు ధన్యుడవు. హల్లెలూయా. ఎవరు ధన్యులు అనే దాని గురించి కూడా మనం ధ్యానం చేస్తాం. నీవు ధన్యుడవు. ఈ లోకంలో ఏమున్నా, ఎంతున్నా, ఎన్ని పదవులు చేసినా, ఎన్ని కిరీటాలు పెట్టుకున్నా ఒక దినం మట్టిలో కలిసిపోవాల్సిందే. అవేవి నీ వెంట రావు. నువ్వు ఒంటరిగా నువ్వు ఆ మార్గాన ప్రయాణం చేయవలసిందే. అయితే యేసయ్య చూపించే మార్గంలో అడుగుపెట్టిన వారు జీవ మార్గంలోనికి అడుగుపెట్టేశారు. ఇది నిత్య జీవ మార్గం. ఇది ఆ మార్గంలో నిత్యానందం పొందుతారు. ఇక్కడ రక్షణ వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నావు. 50 చూడండి. శృంగారమైన పాగా. పాగా అంటేనే మనకు తెలుసు, పెళ్లి కుమారుడికి తలగుడ్డ అనుకుంటాం మూటు భాషలో. కిరీటం, పాగా. ఈ శృంగారమైన పాగా పెళ్లి కుమారుడికి వివాహ సమయంలో కడతారు. ఉత్తర భారతదేశంలో ఈ పాగాలు కట్టడం అనేది చాలా నైస్గా కడతారు. కిరీటాలు వేరు, పాగా వేరు. అది శృంగారమైన పాగా ధరించిన పెండి కుమారుని వలె రక్షణ వస్త్రము నీవు నాకు ధరింపజేసి ఉన్నావు. ఈ శృంగారమైన పాగాతో ఎందుకు పోల్చాడు అంటే, అక్కడ పెళ్లి కుమారుడు అంటున్నాడు. మనం అందరము పిల్లరా శృంగారమైన పాగా అనగా మన తల. ఈ తలకు ఒక శృంగారమైన పాగా. తల అనగానే అది శరీరానికి యజమాని. అలాగే మన రక్షకుడైన యేసుక్రీస్తు రక్షణ మనకు తల లాంటిది, మనకు యజమాని. ఈ మైండ్ ఏం చేస్తుంది? ఈ అవయవాలు, చేతులు ఏం చేయాలో, కళ్ళు ఏం చేయాలో, కాళ్ళు ఏం చేయాలో, మొత్తం శరీరాన్ని నడిపించేదే ఈ మైండ్ సెట్. మైండ్ సెట్ నడిపిస్తుంది. మైండ్ కొందరికి అంతా బాగుంటారు ఆరోగ్యంగా, వాడికి మైండ్ బాగలేదయ్యా, టైఫాయిడ్. అయ్యా అంతా బాగున్నాడు కదా, ఏందయ్యా మైండ్ బాగలేదు. వాడు ఆరోగ్యపరంగా హార్ట్ బాగుంది, కిడ్నీస్ బాగున్నాయి, లంగ్స్ బాగున్నాయి, మనిషి కూడా బాగున్నాడు, అన్నీ బాగున్నాయి, ఆ మైండ్ బాగలేదు. కాబట్టి శరీరాన్ని నడిపించేది ఈ మైండ్ సెట్. అదే శృంగారమైన పాగా. దాన్నే రక్షణ వస్త్రంతో పోల్చాడు. ప్రథమ భాగం, అసలు మొదటిది ఏంటనగా నీకు రక్షణ రావాలి. యేసుక్రీస్తు ప్రభువుని ఎరగడం అనేదే ప్రథమం. అది అమూల్యం, అది చాలా గొప్పది. ప్రభువుని ఎరగడమే. ప్రియులారా, యేసయ్యను ఎరగడమే మనకు కావాలి. ఆయన తెలుసు. రక్షణ పొందిన తర్వాత నువ్వు ఆయన మార్గంలో నడవచ్చు. ఆయన మార్గంలో నడిపేది ఏంటి?
పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు మన శరీరాన్ని ఈ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా నడిపిస్తుందో ఈ రక్షణ విశ్వాస మార్గంలో నిన్ను నడిపిస్తుంది. ఈ రక్షణ నీకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను వడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఎస్, మనల్ని నడిపించేది యేసయ్య రక్షణే. ఆయన ఇచ్చిన ఈ గొప్ప రక్షణ శృంగారమైన తలబాగాతో పోల్చడం కారణం అది. కావున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రక్షణను అనుభవిస్తూ ప్రభు కృపలో మనం కొనసాగాలి. యేసయ్య ప్రేమను మనము అనుభవిస్తూ, ఈ రక్షణ అనేది ఒక దినంతో చేసేది మాత్రం కాదండి. నేను చాలాసార్లు కూడా చెప్తాను ఈ మాట, మొదటి దినం కూడా చెప్పాను. ప్రతి దినము నన్ను నేను నలగొట్టుకుంటూ ఉన్నాను పౌలు గారు. ఈ రక్షణ ఒక దినం వచ్చేది కాదు. రక్షణ యేసయ్య రాకడ వరకు లేక నీ పోకడ వరకు నువ్వు కాపాడుకోవాలి. కావున మనకు కలిగిన ఈ రక్షణ భయంతో ఉణుకుతో కాపాడుకుంటూ ఆ ప్రభువులో కొనసాగుదుము గాక. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. తిరుగా రేపు మరలా ఈ విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మహోన్నతుడా స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పెట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.